హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మష్రూమ్స్ కర్రీ మీ ముందుకు తీసుకొస్తున్నాను. చూడండి ఎంత బాగుందో. చపాతీలోకి, రైస్లోకి చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఇది తయారు చేయడానికి మష్రూమ్స్ ఒక అర కేజీ, మష్రూమ్స్, ఉల్లిపాయలు ఒక 2 సన్నగా తరగాలి, పచ్చిమిరపకాయలు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి ప్లీజ్ అండి. స్కిప్ చేయకుండా చూడండి. ఉల్లిపాయలు సన్నగా తరిగి అక్కడ పెట్టుకొని పచ్చిమిరపకాయలు కట్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా సన్నగా చేయాలి. మా పిల్లలైతే సన్నగా చేస్తే ఊరుకోరండి బాబు. వాళ్ళు ఏరి పక్కన పెట్టాలి, అందుకని పెద్ద పెద్దగానే చేస్తాను. టమాటాలు ఒక 4, అవన్నీ కరెక్ట్గా కట్ చేసుకొని అక్కడ రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కాక పచ్చెనగపప్పు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు అన్నీ వేగాక ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ద్వారగా వేయించుకోవాలి. మాడాయంటే టేస్ట్ మారిపోతుందండి. జాగ్రత్తగా లో ఫ్లేమ్లో పెట్టుకొని జాగ్రత్తగా వేయించుకోవాలి. ఇప్పుడు మష్రూమ్స్ వేసుకోవాలి. మష్రూమ్స్ కూడా మంచిగా వేగాలి, ఆ స్మెల్ తగ్గే వరకు. ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి. టమాటాలు వేసుకున్నాక కొంచెం కలుపుకొని, ఇప్పుడు ఉప్పు, పసుపు మంచిగా కలుపుకొని ఒక 5 minutes మూత పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి ఎంత బాగా మగ్గాయో, గ్రేవీ కూడా వచ్చింది చక్కగా. మష్రూమ్స్ ముక్క కూడా ఉడికిపోయిందండి చాలా బాగా. మీరు ట్రై చేయండి కంపల్సరీగా, చాలా బాగుంటుందండి చపాతీలోకి. ఇప్పుడు కారం, పచ్చిమిరపకాయలు తక్కువ వేసుకుంటే మీకు సరిపోను కారం వేసుకోండి. పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటే కారం తగ్గించండి. ఇప్పుడు ధనియాల పౌడరు, మెంతి పసుపు కొంచెం, మంచిగా చక్కగా ఉడుకుతుంది చూడండి. ఇప్పుడు ఎల్లిపాయ దంచి వేసుకోవాలి, 2 పాయలు. మంచిగా కలుపుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి. కొంచెం వాటర్ అవసరం లేదు, కానీ ఇప్పుడు అలానే ఉడకనిస్తే అడుగంటుద్ది. అందుకని కొంచెం వాటర్ వేసుకుంటే అడుగంటకుండా చక్కగా అంతా మగ్గిపోతుంది. కొంచెమే వాటర్. ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి ప్లీజ్ అండి. ఇదేనండి మష్రూమ్స్ కర్రీ నేను చేసే విధానం. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. రెడీ అండి.